హలో నమస్తే అండి. నేను మీ శిరీషాని. నేను ఈరోజు జంతికలు చేస్తున్నానండి. అది వీడియో కింద చేసి చూపిస్తున్నాను మీకు ఈ వీడియో ద్వారా. సో ఈ జంతికల తయారీకి వరిపిండి, బియ్యం పిండి, వాము, పచ్చికారం, వేడి నీళ్ళు, సాల్ట్, ఆయిల్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఈ జంతికల పిండిని వేడి నీళ్ళు కొంచెం బబుల్స్ వచ్చేటట్టు మరగబెట్టుకొని పిండి, బియ్యం పిండి, వాము, కొద్దిగా పచ్చికారం, సాల్ట్ అవన్నీ కలుపుకొని అప్పుడు వేడి నీళ్ళు బబుల్స్ వచ్చేటట్టు ఉంటాయి కదా, ఆ వేడి నీళ్ళు ఇప్పుడు వేసుకొని ఇలా కలుపుకోవాలండి ముద్దగాన. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ జంతికలు గొట్టం చాలా సన్నగా ఉంటాయి, చాలా చిన్నవి. చూసారు కదా జంతికలు గొట్టం. ఇప్పుడు కొద్దిగా ముద్ద తీసుకొని దీంట్లో పెట్టుకోవాలి. చేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పట్టుకొని ఆయిల్ వేసుకొని పెనంలో ఆయిల్ మరిగిన తర్వాత జంతికలు వేసుకోవాలి. నాకు జంతికలు తిప్పడం రాదు, కానీ ట్రై చేస్తున్నాను. చూసారు కదా, ఇలా జంతికలు వేసుకోవాలి. ఇలా వచ్చాయి కదండి, చూడండి. నాకు జంతికలు వేయడం రాదు, వచ్చి రాలేనట్టు వేసేస్తున్నాను. సో నాకైతే చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. జంతికలు నేను వేసే ప్రాసెస్, ఇది వేసే విధానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇవి స్నాక్ ఐటమ్ కింద చాలా బాగుంటాయి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.